1,58,129 బుల్లెట్లు, 29,328 గన్స్ వాడారు. కొంత ఆడియన్స్లో ఏం చూస్తున్నాం, ఎందుకు చూస్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా క్రియేట్ అయింది. టాక్సిక్ ఇస్ ఈక్వల్ టు టార్చర్ రైట్ నౌ. వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా అని చెప్పొచ్చు ఇది. డోంట్ మేక్ వైలెన్స్, వైలెన్స్ మేక్స్ వైలెన్స్. హింసకి ప్రతిహింసకి మధ్య నలిగిపోయేటువంటి జీవితాలు బయటకు వచ్చేటప్పుడు ఒక విపరీతమైనటువంటి ఎమోషనల్గా కనిపించలేదు ఆడియన్స్. డైలాగ్స్ కొంచెం బాగానే రాసుకున్నారు కానీ అది తెలుగుకి అడాప్ట్ చేయడంలో ఎక్కడ కరెక్ట్గా ఉందా అనేది క్వశ్చన్ మార్కు. ఏ మేరకు కనెక్ట్ చేసుకుంటుంది ఆడియన్స్ అనేది చూడాలి. భరద్వాజ్ గారు ఎప్పటి నుంచో చూస్తున్న టాక్సిక్ థియేటర్లకు వచ్చేసింది, మనం చూసాము. ఏంటి మీ అభిప్రాయం ఏంటి టాక్సిక్ పైన? థియేటర్ వాతావరణం ఎలా ఉంది, ఆడియన్స్ పరిస్థితి ఏంటి? అంటే ఆవిడ ఒక విషయం చెప్పడానికి, అంటే స్పష్టంగా మాట్లాడుకోవాలంటే డోంట్ ట్రబుల్ రిలేషన్స్, దే విల్ ట్రబుల్ యూ అని చెప్పాలనుకున్నారు ఆవిడ. ఆ చెప్పడం కోసం దాదాపు 1,58,129 బుల్లెట్లు, 29,328 గన్స్ వాడారు. లెక్కేశారు మీ సినిమా అంతా? ఎస్. కావాలంటే ఇంకెవరైనా వెళ్ళి లెక్కేసి ఇది తప్పు అని చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. కాబట్టి అంటే వైలెన్స్ ఉంది సినిమా నిండా. అంటే ప్రతి షాట్ ఒక బుల్లెట్ పేలకుండా అయితే షాట్ లేదు. అది రొమాన్స్ అయినప్పటికీ విత్ బుల్లెట్సే నడిపారు ఆవిడ. అంటే టోటల్ యాక్షన్ వాతావరణంలో నడిచినటువంటి సినిమా ఇది. యాక్షన్ రొమాన్స్, యాక్షన్ రొమాన్స్ అనేది ఒక భాగం జీవితంలో అనేది చెప్పుకుంటూ వెళ్ళారు. అంటే హ్యూమన్ ఎమోషన్స్లో ప్రధానంగా టాక్సిక్గా ఉండేటువంటి ఎమోషన్స్ రెండే. ఒకటి రొమాన్సు, రెండు వైలెన్స్. అందుకని ఈ రెండిటి మీద ఆవిడ కేంద్రీకరణ జరిపి టాక్సిక్ అనేటువంటి టైటిల్ పెట్టుకుని అయితే ఈ రిలేషన్స్, టాక్సిక్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఆ రియాక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. అలాంటి రియాక్షన్స్, వాటి మధ్య నడిచేటువంటి డ్రామా, ఇది మనం ఇంకొక ఏరియాలో చూస్తున్నాం ఇంతకాలం. ఇంకొక ఏరియాలోనంటే ఒక ప్లెజెంట్ వాతావరణంలోనూ, ఎక్కడో ఒక చోట ఒక కుటుంబ నేపథ్యంలోనూ మనం ఈ ఎమోషన్స్ గతంలో చూస్తున్నాం. కాకపోతే దాన్ని తీసుకెళ్ళి ఒక మాఫియా ఏరియాలోకి లొకేట్ చేశారు. దానికోసం గోవాని నేపథ్యంగా ఎంచుకున్నారు. గోవా కూడా అప్పటికి ఇంకా భారతదేశంలో విలీనం కాని రోజుల్లో పోర్చుగీస్ వారు వారి ఆధ్వర్యంలో, వారి పాలనలో నడిచినటువంటి సందర్భంలో అక్కడ నడిచినటువంటి మాఫియా సామ్రాజ్యము, ఆ నేపథ్యాన్ని ఎంచుకుని అక్కడ ఒక అనాథ అక్క తమ్ముడు జీవితంతో మొదలైనటువంటి ఒక అంటే విషాదం ఉంటుంది ఆ జీవితాల నేపథ్యంలో. అక్కడి నుంచి వాళ్ళ రైజ్ అండ్ ఫాల్ అని అనలేం, కానీ వాళ్ళ రైజు ఆ సందర్భంగా వాళ్ళు వదులుకునేటువంటి అనేక అంశాలు, అవన్నీ ఎలా వాళ్ళ జీవితంలోకి మళ్ళీ అంటే వాళ్ళు అవన్నీ జ్ఞాపకాలుగా ఎక్కడో నిక్షిప్తం అయిపోతూ ఉంటాయి. అదే ఈ వదులుకున్నవన్నీ, అవన్నీ కూడా తిరిగి వాళ్ళ జీవితంలో ఎలాంటి తుఫానులు రేపాయి అనేది ప్రధానంగా ఒక స్కెలిటన్ లైన్ అనుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలో విపరీతంగా శ్రమించారు. అంటే ప్రతి సీను నిజానికి ఒక ఎలివేషన్ లాగా అనిపించింది. ఆ ఎలివేషన్ షాట్స్ ప్రతిదీ చాలా అంటే ఇంటెన్స్తో నడిచినటువంటి సందర్భము. ఇది కొంత మేరకు జనాలను ఎంగేజ్ చేయగలిగింది కానీ అది కొంచెం మితిమీరిన పరిస్థితిలో కొంత ఆడియన్స్లో ఏం చూస్తున్నాం, ఎందుకు చూస్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా క్రియేట్ అయింది. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంత నెమ్మదిగా రివీల్ చేసుకుంటూ వెళుతున్న నేపథ్యం. అంటే మనకు రొటీన్ స్క్రీన్ ప్లే ఆర్డర్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ముడులు వేయుట, సెకండ్ హాఫ్లో ముడులు విప్పుకుంటూ వెళ్ళుట అని. అలా ఈ విప్పుకుంటూ వెళ్ళేటువంటి ప్రాసెస్లో ఆడియన్స్ కొంచెం రిలాక్స్ అయ్యారు. మధ్యలో అంటే మేజర్ ఇదేంటంటే వైలెన్స్ డోస్ ఎక్కువైపోయింది అనేది.
అంటే వాళ్ళు ఎంచుకున్నది ఏంటంటే ఏదైనా చెప్పదలుచుకున్నది అద్భుత రసంలో అంటే బీభత్సంగా చెప్పాలని. బీభత్స రసంలో, అద్భుత రసం కాదు, అద్భుత రసం కూడా వేరు. బీభత్స అది శంకరు, రాజమౌళి వాళ్ళు పాటించిన సూత్రం అది. అయితే ఇది భీభత్స రసమే. భీభత్సం కూడా మనకి జనరల్గా ఒక ఇది ఉంది, డోంట్ మేక్ వైలెన్స్, వైలెన్స్ మేక్స్ వైలెన్స్ అని. అలా హింస చేయటం ద్వారా పొందేటువంటి కౌంటర్ హింస, ప్రతిహింస కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. అదే హింసకి ప్రతిహింసకి మధ్య నలిగిపోయేటువంటి జీవితాలు, ఆ జీవితాల్లో ఎమోషన్స్ మిస్ అయిపోతూ ఉంటారు. ఆ మిస్ అయిపోయినటువంటి ఎమోషన్స్ తిరిగి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అదే 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 అన్న ధోరణిలో కథను నడుపుకుంటూ వెళ్ళాడు. కొంచెం మిస్టిక్, రియలిజము ఇవన్నీ కలిపారు సినిమాలో. కలపడం ద్వారా అంటే చాలా ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి హాలీవుడ్ డ్రామాల ప్రభావం ఉంది ఆవిడ మీద, డైరెక్టర్ గారి మీద. మనం జోకర్ ఇవన్నీ చూసాం. అవును. కొంచెం ఇంటెన్స్ హ్యూమన్ రిలేషన్స్, స్ట్రెయిన్ అయినటువంటి హ్యూమన్ రిలేషన్స్, వాటి రియాక్షన్స్, వీటిని తెర మీద అలాగే సాహిత్యంలోనూ ఆవిష్కరించిన రచయితలు, దర్శకులు చాలామంది ఉన్నారు. ఆ ఇంటెన్సిటీ అనేది ఆడియన్స్ని ఎంతవరకు హుక్ చేస్తుంది అనేది, అంటే ఈ వైలెన్స్ అనేది దీంతో మ్యాచ్ అవుతూ వెళ్ళటం. అందుకని ఎంతవరకు ఆడియన్స్ని హుక్ చేస్తుంది అనేది చూడాలి. బయటకు వచ్చేటప్పుడు ఒక విపరీతమైనటువంటి ఎమోషనల్గా కనిపించలేదు ఆడియన్స్. మామూలుగా చూశారు సినిమాని. అంటే 3 hours పైన ఉంది అది. 3 గంటల 14 నిమిషాలు, 3 గంటల 14 నిమిషాల సినిమా, 194 minutes. అవును. సో ఆడియన్స్ చాలా ప్రశాంతంగానే సినిమా చూశారు. అంటే వాళ్ళకి అర్థం అవుతోంది కొంత, అది ఏం జరుగుతోంది అని అర్థం కావటానికి కొంత టైం తీసుకుంది సినిమా. తీసుకున్న తర్వాత అక్కడి నుంచి దాంతో స్క్రిప్ట్తో ట్రావెల్ అయ్యారు. ఇంటర్వల్ బ్యాంగ్ ఇదంతా చాలా క్యూరియస్గానే ప్లాన్ చేసింది ఆవిడ. అంటే స్క్రీన్ ప్లేలో కొంత ఆడియన్స్ని హుక్ చేసేటువంటి ఎలిమెంట్స్ అలా పెట్టుకుంటూ వెళ్ళారు. కాకపోతే ఎక్కడూ చిన్న కన్ఫ్యూజన్, ఈ విషయాన్ని ఇంకో పద్ధతిలో కూడా చెప్పుండొచ్చు కదా. కాకపోతే పెర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రతి ఒక్కరూ ఆ క్యారెక్టర్ని, ఆవిడ డ్రైవ్ చేయదలుచుకున్న ఎమోషన్స్, అంటే డైరెక్టర్ గారు తెర మీద ఆవిష్కరించదలుచుకున్నటువంటి ఎమోషన్స్ని ప్రతి ఆర్టిస్టు క్షుణ్ణంగా అర్థం చేసుకుని పెర్ఫామ్ చేశారు. అందుకని ఆవిడ అనుకున్నటువంటి అనుభూతి కలిగింది. అది ఆడియన్స్కి ఎంతమందికి కనెక్ట్ అయింది అనేది నేను చెప్పలేను, కానీ ఆవిష్కరణ అయితే జరిగింది. పర్టికులర్గా కియారా అద్వానీ క్యారెక్టర్ కావచ్చు, ఈ యష్ అయితే అసలు టోటల్గా డెడికేట్ అయిపోయాడు. తనకి అంటే కేజీఎఫ్లో దొరకని ఒక అవకాశం దొరికింది ఇందులో. అన్ని రకాల ఎమోషన్స్ని ప్రొజెక్ట్ చేసుకుని తను పెర్ఫామ్ చేయటానికి ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. కేవలం ఏదో వైలెన్స్ అన్నట్టుగా కాకుండా ఆ పాత్రకి కొన్ని ఇవి ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి. ఆ భావోద్వేగాలు అన్నిటినీ కూడా ఆయన పరిమితిలో పద్ధతిగా పెర్ఫామ్ చేయగలిగాడు. అందుకని నటుడిగా అతనికి ఒక రకంగా చాలా హెల్ప్ అయినటువంటి సినిమా. అందుకని ప్రొడక్షన్లో కూడా తను ఇన్వాల్వ్ అయ్యాడు. అంటే క్యారెక్టర్ ఇంప్రెస్ చేసింది అతన్ని. ఆ ఇంప్రెస్ చేయటం అనేది మనకు తెర మీద కనిపించింది, అది బాగుంది. అలాగే మిగిలిన నయనతారకి చాలా కాలం తర్వాత పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్న క్యారెక్టర్ దొరికింది. ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆవిడ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు బెంగళూరులో అనేది సినిమాలో ఆవిడ క్యారెక్టర్ చూసిన తర్వాత అర్థమైంది. చాలా అంటే ఆ క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంది. అన్యాపదేశంగా సెకండ్ హాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే తమ్ముడి కోసం తాను ఏ అక్క చేయని త్యాగం చేసుకుంటూ అంటే తనని డ్రైవ్ చేస్తూ ఒక డ్రైవింగ్ ఫోర్స్గా నిలబడి ఒక సామ్రాజ్య నిర్మాణానికి అతన్ని ఉద్యుక్తుణ్ణి చేయటం కోసం పడినటువంటి తపన, ఇవన్నీ పర్సనల్ లైఫ్ను కూడా ఛాలెంజ్ చేసి వెళ్ళినటువంటి తీరు, అదొక అంటే బలంగా నిలబడేటువంటి క్యారెక్టర్లో నయనతార క్యారెక్టర్ ఒకటి. అలాగే ఒక మంచి డైలాగ్స్ కొంచెం బాగానే రాసుకున్నారు.
రాసుకున్నారు కానీ అది తెలుగుకి అడాప్ట్ చేయడంలో ఎక్కడ కరెక్ట్గా ఉందా అనేది క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. అదే అంటే కొంచెం పదాలు అవి ఓవర్ దీంతో ఓవర్ పొయిటిక్గా వెళ్ళారు. అంటే కొన్ని బంధాలు పరుసును తాకుతాయి, కొన్ని బంధాలు మనసును తాకుతాయి అన్న పద్ధతిలో డైలాగ్స్ని బాగానే అల్లారు. అంటే ఒరిజినల్ స్క్రిప్ట్లోనే ఆ డెప్త్ ఉంది. అందుకని అంటే ఈ వైలెన్స్ని బ్యాలెన్స్ చేయటం కోసం సంభాషణల్ని కొంత పొయిటిక్గా నడపాలని అనుకుంది ఆవిడ. గీతూ మోహన్ దాస్ గారి వ్యూహంలో భాగమే ఇది. దాన్ని తెలుగుకి అడాప్ట్ చేసినప్పుడు కొంచెం ఆ లాంగ్వేజ్ని ఇంకొంచెం జనాలకి అడాప్టబుల్గా వెళ్ళుంటే బాగుండేది. అయినప్పటికీ బ్రాడ్గా బాగానే ఉంది. ప్రతి ఒక్క క్రాఫ్ట్ ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. పర్టికులర్గా క్లైమాక్స్ చాలా హై ఎమోషనల్గా నడిచింది. అలాగే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అదర్ సైడ్ వైలెన్స్ కూడా అదే లెవెల్లో వెళ్ళింది. చాలా మాఫియా సినిమాల్లోనూ డాన్ పర్సనల్ లైఫ్, ఒక మాఫియా కథలో ఒక డాన్ పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి లోతుల్ని ఎత్తుపల్లాలని దర్శించటం మొదలు పెడితే దాని మీద ఒక పాజిటివిటీ కలుగుతుంది, ఒక విపరీతమైనటువంటి నెగిటివిటీ వస్తుంది. వీటన్నిటినీ తెర మీద చూపించడంతో పాటు ఒక అంటే గిల్ట్ అనేది మనిషిని ఎలా చంపేస్తుంది, లోపలే చంపేస్తూ ఉంటుంది. అది బయట శత్రువుల కంటే కూడా గిల్ట్ అనేది ఎక్కువగా అంటే తను చేస్తున్నటువంటి పనుల నుంచి బిల్డ్ అయినటువంటి గిల్టే మనిషిని చంపేస్తుంది. అది ఒక లేయర్గా తీసుకున్నారు ఆవిడ. తీసుకుని దాన్ని చాలా సెకండ్ హాఫ్లో పర్టికులర్గా అదే సెకండ్ హాఫ్ను నిలబెట్టింది ఆ ఫీలింగే. అలా సినిమాని ఒక రకమైనటువంటి ఎమోషనల్గా నడిపారు. బయట రకరకాలుగా ట్రైలర్ చూసి మాట్లాడుకున్నారు కానీ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ ఉంది, ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యం నుంచి వాళ్ళ బిహేవియరు, వాళ్ళ రియాక్షన్స్ అవన్నీ చాలా ప్రాపర్గా రాసుకుని ఎగ్జిక్యూట్ చేశారు తెర మీద. అందుకని ఒక లార్జ్ స్పాన్ ఉన్నటువంటి కథ అని ఆవిడ మొదట్లో చెప్పింది ఇదే. అంటే ఒక బిగ్గర్ క్యాన్వాస్ తీసుకుని దాన్ని ఎక్కడ లొకేట్ చేయాలో అర్థం చేసుకుని ఈ వైలెన్సు ఇవన్నీ నిలబడటం కోసం ఆ కాలానికి వెళ్ళి ఆ లొకేషను, ఆ తర్వాత వాళ్ళు వాడినటువంటి సెట్స్ ఇవన్నీ కూడా ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ట్ వర్క్ అంతా చాలా బాగుంది. విపరీతంగా కష్టపడ్డారు. ఓవరాల్గా ఒక సినిమా అంటే ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. వైలెన్స్ కూడా ఈ మధ్య బాగానే డైజెస్ట్ అయిపోతుంది. మనం చాలా సినిమాలు చూస్తున్నాం కాబట్టి ఇది కొంచెం మోతాదు పెరిగిందేమో అనిపించినప్పటికీ వెళ్ళి థియేటర్లో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతారు జనాలు నెమ్మదిగా. అంటే ఈ లేయర్లో నుంచి ఆ లేయర్కి ఆడియన్స్ని అలా నడిపించడానికి కొంచెం టైం తీసుకున్నారు కానీ రూటెడ్గా చెప్పడం కోసం ఆ సన్నివేశాలను చాలా బలంగా క్రియేట్ చేసుకుంది. ఇందులో టెక్నాలజీని కూడా బాగానే వాడారు. తండ్రి కొడుకులు క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్లని మలిచిన తీరు, ఆ మలచటంతో పాటు ఆన్ స్క్రీన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి టెక్నికల్ సపోర్ట్ చాలా తీసుకున్నారు. అది వర్కౌట్ అయింది. ఆడియన్స్ కొంత కొత్త ఫీల్ కలిగించగలిగింది ఆవిడ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది అనిపించింది. అదే కథకి కావలసినది. పర్టికులర్గా గోవా నేపథ్యము అనగానే కొంచెం ఆ తరహా సంగీతంలోకి, ఆ నేటివ్ మ్యూజిక్లోకి వెళ్ళారు. అది విపరీతంగా కనెక్ట్ అయింది జనాలకి. అందుకని అన్నీ ప్రాపర్గా డిజైన్ చేసుకుని చేసిన సినిమానే. కాకపోతే ఈ టాక్సిక్ నేచర్ అనేది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చేమో కానీ, అలాగే వైలెన్స్ కొంచెం ఓవర్ డోస్ అనిపించవచ్చేమో కానీ అది ఒక హ్యూమన్ రిలేషన్స్ని స్ట్రైన్ చేస్తే వచ్చేటువంటి ఫలితాలని ఆవిడ ఇన్డెప్త్ చెప్పగలిగింది. అవి చెప్పదలుచుకున్న విషయం కూడా అదే. అందుకనే మొదటి నుంచి వాళ్ళు చెప్తున్నారు, ఇది కేవలం ఏదో యాక్షన్ సినిమా అని అనుకోకండి,
దీనిలో చాలా మానవ సంబంధాలు దానికి సంబంధించినటువంటి చాలా విషయాలు మేము ఇన్డెప్త్ మాట్లాడబోతున్నాం అని చెప్తూ వచ్చారు. అది నిజమే. ఓకే అది ఏ మేరకు కనెక్ట్ చేసుకుంటుంది ఆడియన్స్ అనేది చూడాలి. ఓకే థ్యాంక్ యూ. తెలుగు వన్